హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మన హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ వీడియోలో చాలా క్లారిటీగా కాన్సెప్ట్ మొత్తం క్లారిటీగా నేర్చుకున్నాం. దానిలో కూడా కొన్ని బిట్స్ మంచిగా చూసుకున్నాం. ఇప్పుడు మన గత ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ మనం ఇట్లా ప్రాక్టీస్ ఓపెన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ వినకపోతే ఖచ్చితంగా కాన్సెప్ట్ వినండి. అలాగే మీ నుండి నేను కోరుకున్న ఒక మోరల్ సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి. మీ యొక్క మెసేజ్ కూడా, మీ యొక్క కామెంట్ కూడా నాకు చెప్పండి. ఎందుకంటే మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది కావట్లేదు నాకు కూడా క్లారిటీ తెలుస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 4 4 5 square 3 4 5 3 cube 5 square 7 square 3 4 4 into 5 square 11 square ఉన్నది. ఇట్లా హెచ్సిఎఫ్ లో ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాను, ఎల్సిఎం లో కూడా కాన్సెప్ట్ చెప్పాను. చూడండి, హెచ్సిఎఫ్ లో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఎల్సిఎం లో ఏం చేస్తామంటే ఆల్ బేసెస్ తీసుకొని హైయెస్ట్ పవర్ ఉన్నది ఏదో తీసుకుంటాం. అంటే చూడండి, ఇక్కడ అన్ని బేసెస్ లో ఎల్సిఎం లో తీసుకుని హెచ్సిఎఫ్ లో అలా ఉండదు. ఎందుకంటే అన్నిటిని అదే అన్ని సంఖ్యలను ఈ సంఖ్యలన్నీ అన్నిటిని భాగించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అన్నిటిని భాగించే సంఖ్య కావాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, కామన్ గా తీసుకోవాల్సిన ఏంటంటే ఆల్ కామన్ బేసెస్ అండ్ లీస్ట్ పవర్ తీసుకోవాలి. అక్కడనేమో అన్ని బేసెస్ తీసుకొని హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. అక్కడ ఆ వీడియో చూసుకోండి దాని క్లారిటీ కోసం. హెచ్సిఎఫ్ ఆఫ్ ఇలాంటి నెంబర్లు వస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతారు, ఇబ్బంది పడతారు. అస్సలు ఇబ్బంది పడదు, చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇప్పుడు కామన్ గా తీసుకోవాలి అన్నప్పుడు ఆల్ కామన్ బేసెస్ అన్నప్పుడు ఇవన్నీ బేస్లే కదా, పైన ఉన్నాయి మాత్రం ఏమైతే పవర్స్ అవుతాయి. ఇప్పుడు ఈ బేసెస్లలో 2 అనేది బేసెస్ అన్నిట్లో ఒక్క నెంబర్ తీసుకోండి. ఇదంతా 2 అనేది అన్నిట్లో ఉందా లేదా చూసుకోండి. 2 అన్నిట్లో లేదు కాబట్టి అది అవసరం లేదు. 5 చూడండి, కామన్ గా ఉంది అన్నిట్లో, కామన్ గా 5 ఉంది. 5 ఉంది కాబట్టి ఏముంది, 5 కి రాసుకోండి, 5 తీసుకోండి. ఓకే, 5 తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 3 ఉంది. ఇక్కడ ఓన్లీ 1 చూడండి, 3 ఉంది. 3 ఉంది కాబట్టి అన్నిట్లో కామన్ కూడా 3 ఉండాలి కదా, 3 ఉంది అన్నిట్లో కాబట్టి 3 తీసుకున్నాను. ఇప్పుడు చూడు, మనకి కామన్ బేసెస్ వచ్చినాయి. మనకి లీస్ట్ పవర్స్ రావాలి కదా. 5 కి లీస్ట్ పవర్ ఏంది, 3 కి లీస్ట్ పవర్ ఉంది. 5 లీస్ట్ పవర్ చూసుకుంటే అన్నిట్లో 2 ఉంది. 3 కి లీస్ట్ పవర్ 5 ఉంది, 3 ఉంది, 4 ఉంది కాబట్టి 3 తీసుకోవాలి. ఒక్కసారి చూడండి, 5 కి స్క్వేర్ లీస్ట్ పవర్ ఉంది, 3 కి దిస్ 1 ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి దీని ఆన్సర్ ఏమవుతుంది, 5 స్క్వేర్ 3 క్యూబ్. క్యూబే కదా 3 4 3 క్యూబ్ కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఓకే, 3 స్క్వేర్ అంటే 27 అండి. 3 ఇంటూ 3 ఇంటూ 3 అని 3 టైమ్స్ రాయాలి. 3 3 జా 9, 9 3 జా 27. ఓకే, ఇప్పుడు 25 ఇంటూ 27 అన్నప్పుడు 25 4 జా ఎంత 100 అంటే 3 ఉంది కాబట్టి 75 అంటే 175. 25 7 జా 175. 175 లో ఓన్లీ 5 రాసుకుంటాము, 17 పక్కకు రాస్తాము కాబట్టి ఓకే. 25 2 జా ఎంత 50, 50 60 అంటే 675 ఆన్సర్ అయితే. అంటే 675 ఆన్సర్ ఎక్కడ చూడండి ఒకసారి, బి ఆప్షన్ ఉంది. ఇక చూడండి, ఇలాంటి ప్రాబ్లం చూస్తే అసలు ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు అసలు నాకు లెక్కలే రావు, నాకు అవసరమే లేదన్నట్టు ఫీల్ అయిపోతారు. చాలా సింపుల్ ట్రిక్ ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 క్యూబ్ హోల్ పవర్ 300 332 ప్లస్ 1 అన్నాడు. ఇది చూడండి, 3 క్యూబ్ 300 334 ప్లస్ 1 అన్నాడు. అయితే ఇందులో చిన్న లాజిక్ ఉంటుందండి మ్యాథ్స్. ఇదేంటి మనం చేసేది రీజనింగ్ అన్నట్టు, ఆర్థమెటిక్ అన్నట్టు. ఆర్థమెటిక్ లో నీ యొక్క సామర్థ్యాన్ని చూస్తాడు, అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది చూస్తాడు. కానీ ఇంత పెద్ద ఏదో లెక్క చేయని నేను అసలు చూడడు. అసలు హెచ్సిఎఫ్ అంటే అన్నింటినీ భాగించేది. అయితే ఈ నెంబర్ని భాగించాలి, ఈ నెంబర్ని భాగించాలి అన్నట్టు. అసలు 3 పవర్ నుంచి చూసుకుంటే 3 స్క్వేర్ ఎంత చూడండి, 3నే కదా. 3 పవర్ 1 ఎంత 3నే కదా. 3 స్క్వేర్ అంటే 9 కదా. 3 క్యూబ్ అంటే ఎంత 27 కదా. 3 4 4 అంటే 81. ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు 3 మీద ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా కానీ ఏమొస్తుంది, ఇది ఆడ్ నెంబరే వస్తుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, అన్ని ఆడ్ నెంబర్సే కదా. ఆడ్ నెంబర్కి 1 కలపంగానే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుందా రావట్లేదా. అంటే దీనికి 1 యాడ్ చేసినాం అనుకో, మనకి ఎప్పుడు ఎమ్మటే ఏమొస్తుంది, మనకి ఈవెన్ నెంబర్. యూ గెట్ ద ఈవెన్ నెంబర్. బట్ ఈవెన్ నెంబర్ ని మనకు భాగించే ఒక నెంబర్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా 2 తప్ప ఇంకేదైనా భాగిస్తుందా, ఏం భావించదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 కూడా వచ్చింది. 10 కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ 10 కూడా ఆప్షన్ లో ఉంది, కానీ 10 ఆన్సర్ కాదు. 10 ఎందుకు కాదు అంటే, ఇప్పుడు వచ్చే ఆప్షన్ అన్నిట్లో కూడా 10 తో భావించాలంటే చివరి ఏం కావాలి, 0 కావాలి. 0 అవుతుందా, అన్ని ఈవెన్ నెంబర్లు 0 అవుతుందా, కావట్లేదు. కాబట్టి ఈవెన్ నెంబర్ ని భావించే నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 2నే. కాబట్టి 2 ఆన్సర్. క్లియర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 1.08 0.36 0.09 ఈజ్ అన్నాడు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లమ్సే. ఇవన్నీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతారని, అసలు భయపడే విషయమే లేదని చెప్పడం కోసం చెప్తున్నాను. చూడండి, పాయింట్ల తర్వాత ఏమన్నాను, ఇక్కడ ఎల్సిఎం లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాను. ఎక్కడైనా పాయింట్లు అంటే డెసిమల్స్, ఈ డెసిమల్స్ ని సమానంగా చేయమని చెప్పాను. డెసిమల్స్ అంటే ఇప్పుడు 1.02 అనేది 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 రావాలంటే ఎంత, ఇక్కడ 90 పెట్టండి. 90 పెడితే మనకి ఏంది, హెచ్సిఎఫ్ అంటే డిఫరెంట్ అనే కదా. ఇప్పుడు చూడండి, 90కి 108కి డిఫరెంట్ అంతా 18 కదా. 90కి 108 డిఫరెంట్ ఎంత, 18. 90కి 10 కలిపితే 100 తర్వాత 18 వరకు 18. కానీ ఇక్కడ ఏమైనా డెసిమల్స్ 2 స్థానాల తర్వాత ఉన్నారు కాబట్టి డెసిమల్స్ రాస్తాం. డెసిమల్స్ అంటే 0.18 కదా. 0.18 ఏమన్నా ప్రాబ్లం, ఏదైనా కష్టం ఉందా? జస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ నేర్చుకోండి. ఇఫ్ ఎక్స్ వై ఆర్ 2 కో ఫ్రెండ్స్ దేర్ హెచ్సిఎఫ్ అన్నాడు.
చాలా క్లియర్ గా చెప్పానండి. నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను కాన్సెప్టే బలంగా చెప్తాను, ఎందుకంటే ప్రాబ్లం నేను చెప్పినే రావు, ఇంతకుముందు వచ్చినే రావు, కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ నేర్చుకోమని చెప్తున్నాను. ఎప్పుడైనా చెప్తున్నాను, కో ప్రైమ్స్ అయినా, ప్రైమ్ నెంబర్లు అయినా, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా, కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు ఎక్కడ వచ్చినా, లేదా కో ప్రైమ్స్ వచ్చినా, ప్రైమ్ నెంబర్స్ వచ్చినా, ఎప్పుడు చూసుకున్నా వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 తప్ప ఇంకా వేరే ఉండదు. ఎందుకు ఉండదు అంటే చూడండి, కో ప్రైమ్స్ అంటే ఏంది, ఇప్పుడు 8 కానీ 15 కానీ చూసుకున్నాయి, 8, 15 ఏమంటారు, ఇటు కో ప్రైమ్స్ అంటారు. 3 కానీ 4 కానీ చూడండి, వీటిని వరుస సంఖ్యలు అనొచ్చు, వీటిని కూడా కో ప్రైమ్స్ కూడా అనొచ్చు. వరుస సంఖ్యల కంటే ఇప్పుడు ఈ రెండింటిని భాగించేది ఒకటే తప్ప ఇంకా వేరే భాగిస్తా. ఈ 8 కానీ 15 కానీ ఇంకేమైనా భాగిస్తా, ఉమ్మడిగా భాగించేది ఒకటో నెంబర్. ఎందుకు భాగిస్తా అంటే 8ని 4 అయినా భాగిస్తుంది, 2 అయినా భాగిస్తుంది. అంటే 4 అయినా ఫ్యాక్టర్ ఉంటుంది, 2 అయినా ఫ్యాక్టర్ ఉంటుంది, దీనికి కూడా 3 ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, 5 కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఈ రెండింటిని ఉమ్మడిగా భాగించేది ఒకటే తప్ప ఇంకేదైనా ఉంటుందా అంటే, ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఒకటే తప్ప ఇంకేమైనా ఉంటుందా? అదే ప్రైమ్ నెంబర్ చూసుకున్నాం అనుకో, 11, 13 ఉంది, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కదా. ఈ ప్రైమ్ నెంబర్స్ మనం చూసుకున్నట్టు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేది 1 లేదా ఇట్ సెల్ఫ్ ఉండాలి. 1 ఇట్ సెల్ఫ్ అంటే దీనికి దీనికైనా ఏటికైనా 1 ఉంటుంది కాబట్టి ఆ 1 భాగిస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ అంటే భాగించే సంఖ్య, అన్నిటిని భాగించే సంఖ్య అది 1 మాత్రమే. అది కోఫ్రెండ్స్ కాబట్టి కోఫ్రెండ్స్ వచ్చినా, ప్రైమ్ వచ్చినా, కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినా 1 ఉంటుంది. ఓకే, క్లియర్. రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 5:7 స్టేట్ దేర్ జీసీడీ ఈజ్ 9. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. వాటి యొక్క సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద నెంబర్ అంటే నెంబర్ల మొత్తం అన్నాడు. అంటే చూడండి, ఇవన్నీ నెంబర్లే కదా, ఈ నెంబర్ల మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, 7:5:8 అని ఇచ్చాడు. ఇది మొత్తాన్ని కలిపినా మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇంకా జీసీడీ ఇచ్చాడు కాబట్టి మనకి ఈజీ. జీసీడీ అంటే ఏంటి, ఈ నెంబర్లను భాగించేదే కదా. ఈ నెంబర్లు ఎంత పెద్ద నెంబర్ వచ్చినా భాగించేది ఏంటిది, జీసీడీ. 8, 9 అంటే 9 యొక్క డివిజబుల్స్ రూల్ చెప్పాను నేను, చాలా క్లియర్ గా చెప్పాను డివిజబుల్స్ రూల్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తో భాగించబడదు. సమ్ ఆఫ్ ద డిజిట్ ఈజ్ 9 రావాలి. 9 వస్తుంది, 9 తో భాగించబడుతుంది. ఆ నెంబర్లు మొత్తం కూడా 9 తో భాగించబడతాయి. ఇప్పుడు చూడండి, 240 ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమొచ్చింది, 6 వచ్చింది కదా. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏం వచ్చింది, 5 వచ్చింది కదా. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అంకెల మొత్తము అన్నట్టు, అంకెలను కూడాలి అన్నట్టు. 2 + 4 + ఎంత, అది 1 + 6 7 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 వస్తుంది. అంటే ఆన్సర్ గుడ్డిగా నీకు ఏం తెలియకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే జీసీడీ 9 అంటే అన్ని నెంబర్లను భాగించేది ఉంది. ఈ 9 యొక్క డివిజబుల్ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాబట్టి ఆన్సర్ నీకు ఏం తెలియకపోయినా ఆన్సర్ పెట్టుకోవచ్చు. బట్ అసలు ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. ఈ జీసీడీ 9 అన్నాడు కదా, 9 అన్నాడు కాబట్టి ఈ నెంబర్లను 9 తోటి భాగించాను. అసలు జీసీడీ అంటే ఈ నెంబరు 9 తో భాగించగా వచ్చిన నెంబర్ అంటాం. చూడండి, 9 ఎంత, 45 కదా. 7 9 63, 9 7 72. ఈ మొత్తం యాడ్ చేయండి. ఈ మొత్తం యాడ్ చేసినా కానీ నెంబర్ ఏమొస్తుంది, 108 వస్తుంది. నెంబర్స్ అనేది 3 రేషియో ఆఫ్ 3 నెంబర్స్ అన్నాడు కదా. నెంబర్స్ ను ఇవే ఇచ్చాడు, ఇది యొక్క రేషియో ఇచ్చాడు, ఇటు ఒక జీసీడీ ఇచ్చాడు. జీసీడీ అంటే మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ మొత్తం కలిపితేనేమో 20 వస్తుంది. ఎస్ఆర్నో 20, 7 8 ఎంత, 15 + 5 20 జీసీడీస్ అన్నట్టు ఇవి మొత్తం. లేదా 20 × 9 = 108 అన్నా, లేదంటే ప్రతి నెంబర్ ని కూడా ఇప్పుడు నెంబర్ తోటి 9 5 45, 9 63, 9 72 మొత్తం వేసినా 108 వస్తాయి. ఇదంతా నీకు తెలియపోయిన జీసీడీ అంటే అన్ని నెంబర్లు భాగించాలి. ఈ నెంబర్లను భాగిస్తుందంటే ఈ నెంబర్లతోటి గుణించబడే ప్రతి సంఖ్య కూడా భాగించబడుతుంది అన్నట్టు. ఓకే, రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 1:2:3. దేర్ జీసీడీ ఈజ్ 5. స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, స్క్వేర్స్ అడిగిండు. అంటే ఆ సమ్ ఆఫ్ ద నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అడిగిండు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఈ మొత్తాన్ని కూడడమే కదా. ఓకే, యాడ్ చేస్తే ఏమైంది, 6 అవుతుంది. 6 కు జీసీడీ ఎంత, 5 కదా. 6 5 ఎంత, 30. ఈ 30 అనేది ఏంటి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ వచ్చింది. 6 5 నెంబర్స్ వచ్చింది. ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్ కావాలన్నాడు. స్క్వేర్ అంటే ఎంత, 30 స్క్వేర్ ఎంత, 900 కదా. 900 ఇస్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 15² + 8² 12, 3x² + 3x - 2 అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ హెచ్సిఎఫ్ లో వస్తే మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా అరే ఇదేదో డిఫరెంట్ గా ఉంది, చాలా పెద్దగా ఉంటుంది, దీన్ని ఎక్కడంటే బహుపది రూపంలో మనం చేస్తారు. దీన్ని చేయడం అనేది మ్యాథ్స్ లో మనకు 10th క్లాస్ లో ఒక 5 మార్క్స్ లేదా 6 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత పెద్ద చేస్తారు. ఇక్కడ మనకు ఒక ట్రిక్స్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఉన్న కాడల్లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఉన్న కాడల్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్ ఉన్న కాడల్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్ ఉన్న కాడల్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఎక్స్ ఇంటూ 15 1 కదా. ఇది 1 అంటే 1² ఎంత, 15 + 8 ఎంత అవుతుంది, 23. 23 - 12 ఎంత అవుతుంది, 11 అవుతుంది. 23 - 12 ఎంత, 11. ఇక్కడ చూడండి, 3 × 1 అన్నట్టు x² ఫర్ 1 అన్న x విలువ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3 అంటే 3 + 1 4 - 2 అంటే ఎంత, 2. అంటే ఇది 11, ఇది 2. ఈ 11 అనే నెంబర్, 2 అనే నెంబర్ వచ్చింది. 11 2 అనేది ఏంది, కో ప్రైమ్స్ అవుతాయి. ఇటు కో ప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకు 1 అవుతుంది కాబట్టి
మనం ఇక్కడ ఏం చేయాలి, ఆప్షన్ లో కూడా మనకి ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 1 సబ్స్టిట్యూట్ అని 1 చేస్తే ఇక్కడ 3 - 4 అంటే -1, 1 - 3 అంటే -3, 3 - 2 అంటే 1, ఇక్కడ కూడా 1 - 2 అంటే -1. ఇక్కడ చూడండి మనకు జీసీడీ ఎంత రావాలో 1 రావాలి, మనకు ఆప్షన్ లో కూడా 1 రావాలి కదా, ఆప్షన్ లో కూడా 1 వచ్చింది, అక్కడ ఉందా చూడండి. గింతే, ఇందులో పెద్ద మాయ లేదు, మ్యాజిక్ లేదు. మీరు సింపుల్ గా చేసుకోవాలంటే మాత్రం ఈ ట్రిక్ యూజ్ చేసుకోండి. ఎక్కడ ఎక్స్ వచ్చినా కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ఉద్యోగం పోవడం కానీ రావడం కానీ ఒకటే మార్క్ తేడా ఉంటుంది. ఆ ఒక్క మార్క్ ఇలాంటివి మీరు చేయగలిగితే ఈజీగా వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ డివైడ్స్ 191, 216, 266 విత్ రిమైండర్స్ అన్నాడు. చూడండి, ఇందులో లార్జెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ అడిగిండు. ఈ నెంబర్స్ ని భాగిస్తానంటే అవి భాగించే నెంబర్ చేస్తాం విత్ రిమైండర్స్. రిమైండర్స్ ఏమొస్తుంది, 4, 7, 13 వస్తుందంట. ఈ 4, 7, 13 వస్తున్నప్పుడు మనకి ఏమైతుంది, ఇప్పుడు చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ డివైడ్స్ భాగిస్తున్నవి, అయ్యో అప్పుడు భాగించేటప్పుడు అటు రిమైండర్ వస్తున్నాయి. ఇలాంటి రిమైండర్స్ మనం ఎల్సిఎం కాన్సెప్ట్ లో చేసేటప్పుడు ఏం చేసామంటే ఆప్షన్ లో నుంచి రిమైండర్ తీసేసినాం. అప్పుడు ఈ అన్ని నెంబర్లతో ఏ నెంబర్లతో భాగిస్తే చూసుకోవడం కోసం మనకు డివిజబుల్ రూల్స్ చూసి ఏదైనా భాగిస్తే ఏమంటే టిక్ పెట్టగలిగాం. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏదైతే రిమైండర్స్ వస్తాయో ఆ రిమైండర్స్ ని ఆ నెంబర్ నుంచి తీసేయండి. తీసేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఇందులో 191 నుంచి 187, ఇందులో చూడండి 209, ఇటు చూడండి 256. ఎస్ఆర్నో. ఇప్పుడు ఇందులో మనకు హెచ్సిఎఫ్ కదా, అన్నిటికంటే తక్కువ డిఫరెంట్ ఏముందో చూడండి. ఈ తక్కువ డిఫరెంట్ ఇందులో చూస్తే మనకు 22 అవపడుతుంది. ఓకే, 7 అంటే 22, ఈ 22 అవపడుతుంది. కానీ ఆప్షన్ ఏంది 22 అనేది చాలా మంది పెడతారు. ఇక్కడనే కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం, మనల్ని ఎమ్మటే అట్రాక్ట్ చేయడం కోసం ఆన్సర్ అక్కడే అవపడుతుంది. అలా అవపడగానే మనం 22 అని పెడతాం, కానీ 22 ఆన్సర్ కాదండి. దాని ఆన్సర్ యొక్క 11. ఎందుకు 11 అంటే చూడండి, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అందుకనే క్లారిటీ చేసుకో. ఇవన్నీ కూడా ఏంటి, ఆడ్ నెంబర్సే కదా, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. నేను ఫస్ట్ క్లాస్ లోనే కాన్సెప్ట్ చాలా బలంగా చెప్తాను. ఆ బలంగా చెప్పిందే మీరు వినగలిగితేనే చాలా క్లియర్ గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఆడ్ నెంబర్ యొక్క ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ ఏమన్నాను, ఆడ్ నెంబరే వస్తుందని చెప్పాను. ఈవెన్ నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఆడ్ నెంబర్ అయినా రావచ్చు, ఈవెన్ నెంబర్ అయినా రావచ్చు, కానీ ఆడ్ నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఆడ్ నెంబర్ తప్ప మిగతా ఏ నెంబరు రాదు. ఆడ్ నెంబర్లలో 22 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కాబట్టి 22 కాదు ఆన్సర్ అని చెప్పుకోవాలి మనకి. అందుకనే ఫస్ట్ ఆప్షన్ 22 ఇస్తాడు, నెక్స్ట్ ఆప్షన్ 11 ఇచ్చాడు. 11 అనేది 22 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ 11 ఆడ్ నెంబరు, 22 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 11 ఇస్ ద ఆన్సర్ కరెక్ట్. ఓకే అండి, ఇప్పుడు చూడండి సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఇక్కడ ఇచ్చాను. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ డివైడ్స్ 1657, 2037 విత్ రిమైండర్ 6, 7 ఇచ్చాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ ఇక్కడ చేయండి. దీని యొక్క ఆన్సర్ కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మోరల్ సపోర్ట్ కోసం నాకు ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.